భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల మీద యుద్ధం మొదలుపెట్టింది. 2019 నుండి ఈ యుద్ధం కొనసాగుతూ ఉంది. అది ఏ రూపంలో జరుగుతుందంటే, మన దేశంలో 29 రకాల కార్మిక చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి కూడా పోరాడి కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను యజమానులకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చారు. లేబర్ కోడ్స్ అంటే అర్థం ఏంటంటే చట్టబద్ధమైన హక్కులు ఇక ఉండవు. చట్టము అనంటే పార్లమెంట్లో ఆమోదించబడుతుంది. కోడ్ అంటే ప్రభుత్వ అధికారులు తమ ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు అందులో మార్పులు చేసుకోవచ్చు. దీని పర్యవసానం ఏమవుతుంది? భారతదేశంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. యజమాని తనకు అనుకూలంగా అవసరం ఉన్నప్పుడు కార్మికులను నియమించుకోవడం, అవసరం లేదనుకునే మరుక్షణంలో కార్మికులను తొలగించడం, దీన్నే హైర్ అండ్ ఫైర్ విధానం అంటున్నాం. భారతదేశంలో ఎప్పటి నుంచో పెట్టుబడిదారులు ఈ విధానం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ వాళ్ళకు వరంలాగా ఈ విధానాన్ని ఇచ్చాడు. అందుకే లేబర్ కోడ్స్ని ఉపసంహరించాలని ఫిబ్రవరి 12వ తారీఖు నాడు అఖిల భారత సమ్మె జరుగుతుంది. కార్మికులందరూ ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.